వెల్కమ్ టు యూఐటీవీ. గత 2 దశాబ్దాల కాలంలో ఐటీ ఉద్యోగం అంటే ఒక క్రేజ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒక స్టేటస్ సింబల్. అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వెళ్ళడం, డాలర్ల పంట పండించడం అదొక కలల లోకం. కానీ 2026 నాటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏఐ అనే అదృశ్య శక్తి ఇప్పుడు ఐటీ రంగంలో భూకంపం సృష్టిస్తోంది. 40% లే ఆఫ్స్, అమెరికా నుండి ఇండియాకు తిరుగు ప్రయాణం. అసలు ఏం జరుగుతోంది? మన సాఫ్ట్వేర్ అన్నల పరిస్థితి ఏంటి? ఈ 7 నిమిషాల స్పెషల్ రిపోర్ట్ మీకోసం. నెంబర్ 1, గత 2 దశాబ్దాలు ఆ రోజులు వేరు. ఎస్, గత 20 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ అంటే ఒక లగ్జరీ లైఫ్. ఇండియాలో డిగ్రీ పూర్తి చేయడం, ఏదో ఒక కంపెనీలో ప్లేస్మెంట్ కొట్టడం, H1B వీసా పట్టడం, అమెరికాలో ల్యాండ్ అవ్వడం. ఇది లక్షలాది మంది యువత కళ. ఇక క్లౌడ్ ఫుల్ లైఫ్. ఎస్, ఆఫీసుల్లో ఫ్రీ లంచ్, స్విమ్మింగ్ పూల్స్, కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్, అద్భుతమైన ప్యాకేజీలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే ఎలైట్ క్లాస్ అన్నట్లుగా ఒక ఇమేజ్ ఉండేది. ఒకప్పుడు కోడింగ్ తెలిస్తే చాలు కంపెనీలు క్యూ కట్టేవి. ఇక పాయింట్ నెంబర్ 2, ఏఐ సునామీ, సీన్ రివర్స్. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కోడింగ్ వస్తే చాలు అనే రోజులు పోయి ఏఐతో ఎంత వేగంగా పని చేయగలవు అనే రోజులు వచ్చాయి. 40% లే ఆఫ్స్, ఆటోమేషన్, ఏఐ మరియు ఆర్థిక మందగమనం వల్ల టెక్ దిగ్గజాలన్నీ కూడా ఇప్పుడు వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ మరియు జూనియర్ డెవలపర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక మేనేజ్మెంట్ మైండ్ సెట్ విషయానికి వస్తే కంపెనీలకు ఇప్పుడు వేల మంది ఇంజనీర్లు అవసరం లేదు. 10 మంది చేసే పనిని ఒక సీనియర్ ఇంజనీర్ ప్లస్ ఏఐ టూల్స్తో పూర్తి చేస్తున్నారు. ఫలితం భారీగా లే ఆఫ్స్. పాయింట్ నెంబర్ 3, రిటర్న్ టు ఇండియా. సూట్ కేసులు సర్దుతున్న సాఫ్ట్వేర్ అన్నలు. అమెరికాలో ఇప్పుడు H1B వీసా నిబంధనలు కఠినతరం కావడంతో పాటుగా కొత్త ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. అక్కడ వీసా భయం, ఉద్యోగ భయం పెరగడంతో చాలామంది మన వాళ్ళు అక్కడ డాలర్లు సంపాదించి ఇక్కడ కష్టపడడం కంటే సొంత గడ్డపైన ఏదైనా బిజినెస్ చేసుకోవడం మంచిది అని ఇండియాకు తిరుగు ప్రయాణం కడుతున్నారు. ఇక రివర్స్ మైగ్రేషన్ అనే విషయానికి వస్తే గత కొన్ని నెలల్లోనే అమెరికా నుండి ఇండియాకు వచ్చే ఐటీ ప్రొఫెషనల్ సంఖ్య 40% పెరిగిందనేది గణాంకాలు చెబుతున్న నిజం. బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాల్లో ఇప్పుడు స్టార్టప్ కల్చర్ మళ్ళీ పుంజుకుంటోంది. ఇక పాయింట్ నెంబర్ 4, ఆఫీసుల్లో చర్చ, మనం కనుమరుగు అవుతామా అనే విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ ఆఫీసులో ఇదే చర్చ. ఏఐ నా ఉద్యోగం తీసేస్తుందా? ఒకప్పుడు కాఫీ మిషన్ దగ్గర కూర్చుని నిన్న ఏ పార్టీకి వెళ్ళాం అని చర్చించుకునే వాళ్ళు ఇప్పుడు ఏఐ టూల్ వాడుతున్నావు, రేపు మనల్ని తీసేస్తారా అని చర్చించుకుంటున్నారు. సో ఈ విషయం మీద నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే ఏఐ మనుషులను భర్తీ చేయదు, కానీ ఏఐ వాడడం తెలిసిన ఇంజనీర్ ఏఐ వాడడం తెలియని ఇంజనీర్ను భర్తీ చేస్తాడు. అంటే మనం మారుతున్న కాలంతో పాటు మన స్కిల్స్ను అప్డేట్ చేసుకోవాలి. ఇక పాయింట్ నెంబర్ 5, నెక్స్ట్ 5 years అసలు ఏం జరుగుతోంది? రాబోయే 5 ఏళ్ళు టెక్ రంగంలో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. సో ఇందులో మనం 3 అంశాలను గుర్తుంచుకోవాలి. కోడింగ్ అంటే ఆర్కిటెక్చర్. కేవలం కోడ్ రాయడం ఇప్పుడు ఏఐ పని, కానీ ఆ కోడ్ని ఎలా ఆర్కిటెక్ట్ చేయాలి, బిజినెస్ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేది మనిషి మేధస్సుకు సవాల్. ఇక పాయింట్ నెంబర్ 2, స్కిల్ అప్గ్రేడ్. డేటా సైన్స్, ఏఐ ఎథిక్స్, క్లౌడ్ సెక్యూరిటీ, ఇలా కొత్త రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 3, ఆశావాదం. భయం అక్కర్లేదు, కానీ అప్రమత్తం అవసరం. టెక్ రంగం ఎప్పుడు కొత్త పంతులు తొక్కుతూనే ఉంటుంది. ఆ మార్పుకు అనుగుణంగా మారిన వాడే విజేత. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ స్టైల్ మారుతోంది, అది నిజం. కానీ ఐటీ రంగం అంతమైపోవడం లేదు. ఒకప్పుడు టైప్ రైటర్ పోయి కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా అలానే భయపడ్డారు. ఇప్పుడు ఏఐ వచ్చినప్పుడు కూడా అంతే. సూట్ కేసులు సర్దుకోవడం కంటే నైపుణ్యాలను పదును పెట్టుకోవడం ఇప్పుడున్న తక్షణ కర్తవ్యం.